మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఆగమన కాలం అనే అంశం 6వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు 5 కృపావరములు అన్నమాట. ఈ క్యాండిల్స్ అనేవి ఒక సింబాలిక్ మాత్రమే. మన హృదయంలో పరిశుద్ధాత్మదేవుడు ఈ 5 కృపావరాల్ని కుమ్మరించాలన్నమాట. కృప, గ్రేస్ అంటే అర్హత లేని ఒక ఆశీర్వాదం అన్నమాట. మనకు అర్హత లేదు, నాకు అర్హత లేదు యాక్చువల్గా యేసు ప్రభు వాక్యాన్ని మీతో పంచుకోవడానికి. కానీ ఆ అర్హత, గ్రేస్ యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకి ఇచ్చారనమాట. మనం ఏదైతే కలిగి ఉన్నామో, మన ఆయుష్ దగ్గర నుంచి శరీరం కావచ్చు, మన విశ్వాసము, దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకి ఇస్తున్నారు. అందుకే 87వ కీర్తన 7లో ఏముంటుందంటే, ఆల్ అవర్ స్ప్రింగ్స్ ఆర్ ఇన్ యూ ఓ లార్డ్. అంటే ఆల్ అవర్ బ్లెస్సింగ్స్ అన్నమాట. స్ప్రింగ్ అంటే ఊట. యేసు ప్రభు మన ఆశీర్వాదంలో ఊట, ఆశీర్వాదంలో మూట. తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మన పాపాలని క్షమించి మనకి పరిశుద్ధాత్మనిచ్చి మన హృదయంలో మరి అనేక కృపావరాల్ని, ఆత్మ ఫలములు, ఆత్మ వరములు, కృపావరాలతో మనల్ని నింపుతారనమాట. ఈరోజు ఈ 5 కృపావరాలని గురించి మనం ధ్యానించుకుందామండి. 5 క్యాండిల్స్ నిన్న చూసాం కదా. క్యాండిల్స్ అంటే ఊరికే క్యాండిల్స్ కాదు. ఈ క్యాండిల్ నీ హృదయంలో వెలగాలి, ఈ దీపం నీ హృదయంలో వెలగాలి. వెలిగించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు అన్నమాట. ఆయన మన హృదయంలోనికి వచ్చి ఈ క్యాండిల్స్ని వెలిగిస్తాడు. అంటే మొదటిది కృపావరాలు. 5 క్యాండిల్స్ అనొద్దండి, ఇప్పుడు 5 కృపావరాలు, 5 గ్రేసెస్ అన్నమాట. పరిశుద్ధాత్మదేవుడు మనకి ఇస్తారు. మొదటిది ఏంటంటే నిరీక్షణ అన్నమాట. నిన్న మనం చదువుకున్నాం. రెండవది ప్రేమ, బెత్లెహేమ్ క్యాండిల్. తర్వాత మూడవది వచ్చేసి ఆనందం, జాయ్ అన్నమాట, గొర్రెల కాపర్ల క్యాండిల్ అన్నమాట. తర్వాత 4వది వచ్చేసి సమాధానం, దేవదూతల క్యాండిల్. 5వది వచ్చేసి క్రీస్తు అన్నమాట. యేసు ప్రభు వెలుగ్గా మన హృదయంలో జన్మిస్తారు. చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగును చూశారు. ఎంత గొప్ప ప్రవచనం అండి. యెషయా 9:2లో యెషయా ప్రవచిస్తాడు. ఆ వెలుగు యేసు ప్రభు. చీకటి అంటే ఈ లోక ఆశలు అన్నమాట. ఈ లోకంలో నువ్వు దేన్ని ప్రేమించినా, ఏ వస్తువుని, ఏ వ్యక్తిని ప్రేమించినా అది చీకటి. దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించదు. అదే విగ్రహం అన్నమాట. మన శరీరము, శరీర వాంఛలు, లేకపోతే ఈ వ్యక్తులు, ఆ వ్యక్తులు, ఈ వస్తువులు, ఇదంతా చీకటి. ఈ చీకటి లోకంలో యేసు ప్రభు వెలుగుగా వచ్చారు. అందుకే మొదటి మాట ఆది గ్రంథంలో కూడా వెలుగు కలుగును గాక అనగానే పరిశుద్ధాత్మ వెలుగుని కలుగజేశారు. తండ్రి దేవుడు మాట సెలవిచ్చారు. ఆ మాట ఏంటంటే యేసు ప్రభు మరి పరిశుద్ధాత్మ క్రియ జరిపించారనమాట. లెట్ దేర్ బి లైట్. మన హృదయాల్లో ఆ వెలుగు జన్మించునుగాక, యేసు జన్మించునుగాక, నీతి జన్మించును, ప్రేమ జన్మించును, సత్యం జన్మించును, కరుణ జన్మించునుగాక. సో మొదటిది ఏంటంటే, మొదటి కృపావరం ఏంటంటే నిరీక్షణ. నిరీక్షణ అంటే విశ్వాసముతో ఎదురు చూచుట. అబ్రహాము నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు ఆయన నిరీక్షించి దాన్ని పొందుకున్నాడంట. రోమా 4:18-20 వరకు మీరు ప్రతిదీ దయచేసి రాసుకోనండి, ఓకేనా? అబ్రహాం దగ్గరికి వెళ్దామండి. రోమా 4:18-20 వరకు అని చెప్పాను కదా. అక్కడ దేవుడు ఏం రాశారంటే, నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము నిరీక్షించాడు అని చెప్తున్నారనమాట. విశ్వసించి దాన్ని పొందాడంట.
ఇంకా ఏమని రాయబడి ఉంటుందంటే ఆదికాండం 15లోకి వెళ్ళాలండి. అక్కడ దేవుడు అబ్రాహాంతో మాట్లాడుతున్నారనమాట. ఏమని మాట్లాడతారంటే అది రాత్రి, వెన్నెల రాత్రి, గుడారం ముందు బయట పడుకుని ఉన్నారనమాట అబ్రాహాము సారాలు. ఎండాకాలం మనం కూడా మన ఊర్లలో బయట పడుకుంటాం కదా. వెన్నెల రాత్రి అయితే నాకు చాలా ఇష్టం. అలా ఆనందిస్తూ ఎంత చల్లగా చుక్కలు చూస్తూ, ఇది మరియ తల్లి చుక్క అని చెప్పేవాళ్ళు అనమాట, ఇది యేసు ప్రభు చుక్క అని. అలాగే అబ్రహాం కూడా ఒక రాత్రి చుక్కలు చూస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఆయనకి ప్రత్యక్షం అవుతారండి. ఒక స్నేహితుడితో మాట్లాడినట్లుగా మాట్లాడేవాళ్ళంట. అబ్రహాము, నేను నీకు ఒక గొప్ప బహుమతి ఇవ్వబోతున్నాను, నేను నిన్ను డాల్లాగా కాపాడుతాను, గొప్ప బహుమతి ఇవ్వబోతున్నాను అని దేవుడు చెప్తే, ఏం బహుమతి ఇస్తారులే, నాకేమన్నా పిల్ల జల్లా, నా ఇంట్లో పుట్టాడు కదా ఎలియాజరు, నా బానిస కొడుకు, అతడే నా ఆస్తికి అంత వారసుడు అవుతాడంటే, కాదు అబ్రహాము, నీకు పుట్టిన వాళ్ళే నీకు వారసులు అవుతారు. ఇదండి దేవుడు చేసిన ఒక శాసనం. నీ కడుపులోంచి పుట్టిన వాళ్ళే నీకు వారసులు అవుతారు. కావాలంటే పైకి చూడు, ఆకాశం చూస్తాడు, నక్షత్రాలు లెక్కబెట్టు అంటాడు. నీ పిల్లలు అంతమందిని నేను చేస్తాను, నీ సంతతిని ఆకాశ నక్షత్రాల్లాగా విస్తరింపచేస్తాను అని చెప్పినప్పుడు అబ్రహాము దేవుని మాటను నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుడు అలా చెప్పినప్పుడు ఆయన, నేను వృద్ధుడను, మరి నా భార్య సారా కూడా గొడ్రాలు అని వాళ్ళ శరీరాల వైపు, వాళ్ళ సామర్థ్యం వైపు చూడకుండా దేవుని శక్తిని ఆయన నమ్మాడు. కనుక దేవుని వాగ్దానాన్ని ఆయన స్తుతించి పొందాడు అని. దేవుడు ఒక వాగ్దానం మీకు ఇచ్చినప్పుడు మీరు దేవుణ్ణి స్తుతించండి, అప్పుడు ఆ వాగ్దానం మీకు విడుదల చేయబడుతుంది, మీరు పొందుతారనమాట. స్తుతించాలి. ఆయన ఎవరు అనంటే సర్వాధికారి, వాక్యంతో విశ్వాన్ని సృజించాడు. ఆదికాండం 1వ అధ్యాయం నాకు చాలా ఇష్టం అండి. 1వ పేజీ 8 మార్లు ఆయన ఆజ్ఞాపిస్తాడు. భూమి ఆకాశాన్ని ఆయన సృజించాడు. ఆయన దేవుడు మొట్టమొదట ఆకాశమును భూమిని సృజించెను. ఎలా సృజించాడండి అది అక్కడ రాయలేదు, పేతురు ద్వారా రాపిస్తారు. 1 పేతురు 3:7లో ఆయన జలము నుండి జలము ద్వారా భూమిని సృజించాడు. అందువల్లే నోవా కాలంలో జలం ద్వారా దాన్ని నాశనం చేశాడు. మరి ఇప్పుడు చివర్లో దాన్ని ఎట్లా నాశనం చేస్తారంటే అగ్నితో నాశనం చేస్తారని రాస్తుంటుంది అనమాట. అందుకే ఆయన వాక్యాన్ని విని అగ్నితో కాల్చేస్తాడంటండి. క్రీస్తు 64లో నీరో చక్రవర్తి రోమ్ని, పాత రోమ్ అనమాట, కాల్చేస్తాడు. ఎందుకంటే కొత్తగా మంచి బిల్డింగ్స్ కట్టాలని అనమాట. అప్పుడు ఆ పార్లమెంటు, సెనేట్ అంటారు, వాళ్ళు ఒప్పుకోలేదు. పాపం పేద ప్రజలండి, ఎందుకు అట్లా, వాళ్ళ ఇండ్లు ఏమైపోతాయి, వాళ్ళు ఏమైపోతారు. అందువల్ల ఇది కాల్ చేసి క్రైస్తవుల మీద వేసేస్తాడనమాట. అందుకే అప్పటి నుంచి క్రీస్తు 64 నుంచి రోమన్లు క్రైస్తవుని హింసించి, ద్వేషించి, హింసించి ఇదో రకరకాల హింసలు అనమాట. అయితే మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దామండి. ఆదికాండం 1వ అధ్యాయం చదివితే ఎలా సృజించారు. ఇది ఆకాశంలో సూర్య చంద్ర తారకులు, ఎన్ని తారకులు, ప్రతి తారకి పేరు పెట్టి పిలుస్తారంటండి ఆయన. ప్రతి తారకి ఆర్బిట్ అంటారు, అంటే మార్గం, కక్ష, ఎలా అదే దారిలో అన్నమాట. లేకపోతే ఒకదాన్నొకటి కొల్లైడ్ అయితే ఎంత ప్రమాదం చెప్పండి. అసలు ఎంత గొప్ప దేవుడు నిజంగా. భూమి మొక్కలు మొలిపించునుగాక, ఒక్క మాటతో ఇన్ని మొక్కల. మరి సముద్రంలో చూస్తే ఎన్ని రకాల జంతువులు, ఒకే మాట. సముద్రంలో ప్రాణులు పుట్టునుగాక, ఎన్ని ప్రాణులు, భూమి మీద జంతువులు కదా. మరి మనల్ని అయితే ఇంకా ప్రత్యేకంగా తన పోలికగా సృజించాడు. తనలాగా మాట్లాడాలి, తనలాగా. మరి యేసు ప్రభు ఎట్లా దేవుని చిత్తం చేశాడో అలా చేయడానికి దేవుడు మనల్ని సృజించింది. మన తండ్రి ఆయనతో జీవించడానికి, ఆయనతో సహవాసం చేయడానికి. మీ పిల్లలు మీ ఒళ్ళో కూర్చుంటే ఎంత సంతోషం. మనం కూడా ఆయనతో ఉండడానికండి సృజించింది.
ఆ ఏదెన్ తోటలో సాయంకాలము చల్లగాలికి దేవుడు ఆదాము అవ్వలతో ఉండడానికి వచ్చేవాళ్ళు అనమాట. టు హ్యావ్ ఫెలోషిప్, మనతో ఉండడానికి. మన పిల్లలు మనతో ఉండాలి, అన్నీ వాళ్ళకి ఇస్తాం. వాళ్ళ నుంచి మనం ఏం కోరుకుంటాం? మనతో టైం స్పెండ్ చేయాలి. నిరీక్షణ, మనము ఆ దేవుని ఎడల విశ్వాసాన్ని కలిగి ఉండడం అండి. అబ్రహాం లాగా నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ దేవుడు ఒక వాక్యం మీకు వాగ్దానం చేశారంటే దాన్ని పొందాలంటే ఏం చేయాలంటే మనము దేవుని స్తుతించాలన్నమాట. ప్రొద్దున లేవగానే స్తుతించాలండి. గుడ్ మార్నింగ్ జీసస్ అని, జీసస్ యు ఆర్ ఇన్ మీ, థ్యాంక్ యూ, ఏంజిల్స్ని ఇచ్చి మమ్మల్ని కాపాడినందుకు ఇంకొక రోజు ఇచ్చారు. దేవుని స్తుతించాలండి. ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వకండి. స్తుతించినప్పుడు ఆ స్తుతి మెట్లలాగా దేవుణ్ణి మన ఇంట్లోకి తీసుకొని వస్తుంది. గొనుగితే భూమి అడుగున లేకపోతే అగాధంలో నుంచి పిశాచులు మన ఇంటికి వస్తాయన్నమాట. సో ఎప్పుడు నిరీక్షణని కోల్పోద్దండి. మనం నిరీక్షణ కలిగి ఉండాలన్నమాట. నేను ఈ 5 కృపావరాలకి నిర్వచనాలు చదువుతానండి. మీరు స్క్రీన్ మీద చూసి దయచేసి రాసుకోనండి. ఒక్కొక్కటి సేకరించడానికి నాకు ఎంత టైం పట్టిందో ఒక్క జీసస్కి మాత్రమే తెలుసు అన్నమాట. ఆగమన కాలం 6వ భాగం 5 కృపావరములు. ఆగమన కాలంలో మనం పొందవలసిన 5 కృపావరముల నిర్వచనాల్ని తెలుసుకుందాం. మొదటిది నిరీక్షణ. విశ్వాసముతో ఎదురు చూచుటను నిరీక్షణ అంటారు. హోప్, డిజైర్ అకంపానీడ్ బై ఎక్స్పెక్టేషన్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ హోప్. అబ్రహాం ఉదాహరణకి. ప్రేమ, ఏమీయూ ఆశింపక పరులకు మేలు చేయుటను ప్రేమ అంటారు. లవ్, సెల్ఫ్లెస్ సీకింగ్ గుడ్ ఆఫ్ అదర్స్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ లవ్. అడ్వెంట్ అండ్ క్రిస్మస్ ఇన్వైట్స్ us టు లవ్ అండ్ సర్వ్ అదర్స్. క్రిస్మస్ కానీ ఆగమన కాలం అంటే యేసుప్రభు ప్రేమని ఇతరులకి అందించడం, ఇతరులకి సేవ చేయడమే క్రిస్మస్ అన్నమాట. ఆనందం, ఉల్లాసమైన మనస్సును కలిగి ఉండుటను ఆనందము అంటారు. జాయ్, గ్లాడ్నెస్ ఆఫ్ హార్ట్ ఈస్ కాల్డ్ జాయ్. బర్నబా ఎప్పుడు ఉల్లాసంగా ఉంటూ అపోస్తులని ఆయన ప్రోత్సహించేవాడండి. సమాధానం, హృదయంలో నెమ్మదిని కలిగి ఉండుటను సమాధానం అంటారు. పీస్, కామ్నెస్ ఆర్ క్వయట్నెస్ ఆఫ్ హార్ట్ ఈజ్ కాల్డ్ పీస్. చిన్న తెరేసమ్మ ఎప్పుడు పీస్ఫుల్గా ఉండేవాళ్ళంట. వెలుగు, వెలుగు అనగా సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యం. లైట్, లివ్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ లైట్, ఫర్ ద ఫ్రూట్ ఆఫ్ లైట్ కన్సిస్ట్ ఇన్ ఆల్ గుడ్నెస్, రైచియస్నెస్ అండ్ ట్రూత్. ఇప్పుడు నిరీక్షణ గురించి తెలుసుకున్నాం కదండి. మరి ఈ నిరీక్షణ అంటే ఎదురు చూడడం అన్నమాట. యేసు ప్రభు పుట్టే సమయానికి ఆ యేసు ప్రభు పుట్టుక కొరకు, ఆ మెస్సయ్య పుట్టుక కొరకు ఎవరెవరు ఎదురు చూస్తున్నారు? చాలామంది ఎదురు చూస్తున్నారండి. అయితే మనం లూకా సువార్తలో చూద్దాము. సిమియోను భక్తుడు, ఆ తర్వాత అన్నమ్మ ప్రవక్తి అండి. అంతకుముందు జకరియా, ఎలిజబెత్ అమ్మలు కడు వృద్ధులు వాళ్ళు. అబ్రహాం, సారా ఎలాగో పాత నిబంధనలో, అలాగే నూతన నిబంధనలో జకరియా, ఎలిజబెత్ అమ్మలు. వారిద్దరూ దేవుని దృష్టిలో నీతిమంతులై దేవుని ఆజ్ఞలకు బద్ధులై జీవించిరి. లూకా 1:6. ప్రతి దంపతులు మీ పేర్లు రాసుకొని అలా రాసుకొని గోడ మీద అది మీరు పెట్టుకొని రోజు మీరు అలా జీవించండి. దేవుని ఆజ్ఞలు అన్నీ చదువుకొని వాటిని పాటించండి. వాళ్ళు నీతిమంతులు నిత్య జీవనంలో ప్రవేశిస్తారు, దుష్టులు నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతారు అని యేసు ప్రభు తుది తీర్పుని గురించి చెప్తూ మత్తయి సువార్త 25:46లో చెప్తారండి. దేవుని ఆజ్ఞలు పాటించే వాళ్ళు నిత్య జీవనంలోకి వెళ్తారు. దుష్టులు అంటే శరీర వాంఛల చొప్పున ఏమేం కోరుతుందో, కన్ను, నోరేం తినాలని, ఇది ఆలోచనలు, శరీర వాంఛల చొప్పున సొంత చిత్తం చేసేవాళ్ళు అన్నమాట.
వాళ్ళు దుష్టులు నిత్య నరకాగ్నిలోనికి వెళ్తారు. ధనికుడు మీరు చూడండి, లాజర్లో ధనికుడు ఎక్కడికి వెళ్ళాడు. ఇంకా ఇప్పుడు మనం జకరియా ఎలిజబెత్ అమ్మలు కదండి, వాళ్ళు నిరీక్షణ కలిగి ఉన్నారండి. కలిగి వాళ్ళు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు. మరి వృద్ధాప్యంలో వాళ్ళు అనుకోలేదు అసలు, అప్పుడు దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నారు. ఎందుకు అంత ఆలస్యంగా అంటే, మరి బాప్తిస్మ యోహాను యేసు ప్రభుకి మార్గాన్ని సిద్ధం చేయాలి. 6 నెలలు అన్నమాట. సో యేసు ప్రభు పుట్టే కాలం వరకు ఈయన పుట్టుక కూడా ఆపబడాలన్నమాట. అందుకే ప్రతి దానికి తగిన సమయం దేవుడు నిర్ణయించారు. హెవెన్లో ఒక క్లాక్ ఉంటుందండి. మీ ప్రార్థన పరలోకానికి వెళ్తుంది, కానీ దాని జవాబు దేవుడు అక్కడ ఒక టైం నిర్ణయిస్తారు, అప్పుడే జరుగుతుంది అన్నమాట. అయితే అన్ని ప్రార్థనలు కాదండి. 1 John 5:14 అనమాట. ఏం చెప్తారంటే, ఇఫ్ యూ ఆస్క్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్ ఇట్ విల్ బి డన్. మరి లూకా 11:13లో శిష్యులు యేసు ప్రభుని అడుగుతారు, మాకు ప్రార్థన నేర్పించండి ప్రభా. మరి బాప్తిస్మ యోహాన్ అయితే వాళ్ళ శిష్యులకి ప్రార్థన నేర్పిస్తున్నాడంటే, అప్పుడు యేసు ప్రభు ప్రార్థన నేర్పిస్తారు. పరలోకమందున్న మా తండ్రి, మా డాడీ, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నా ద్వారా ఈ లోకంలో నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. నా హృదయంలోనికి పరిశుద్ధాత్మ నా హృదయంలోనికి వచ్చి నీతితో నన్ను నింపి శాంతి సమాధానములతో నన్ను నింపునుగాక. అప్పుడు ఏమంటారంటే యేసు ప్రభు లూకా 11:13లో, మీరు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించండి. అడిగే వాళ్ళకి పరలోక తండ్రి పరిశుద్ధాత్మని ఎంతగానో ఇస్తాడు. మనము ఏం అడుగుతామండి? పరలోక తండ్రిని ఈ లోక విషయాలు అడగకూడదండి. అడగకుండానే అందరికీ అన్యులకు ఇస్తున్నారు కదా, కనుక మనకు కూడా ఇచ్చేస్తారు. కానీ మనం ఏం చేయాలంటే మత్తయి 6:33 అన్నమాట. మీరు మొదట దేవుని రాజ్యం ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు ఇవ్వబడతాయి అన్నమాట. మీకు అడుగుతున్నారు, ఇవ్వట్లేదంటే అడగడం మానేసేయండి. దేవుని పని మీరు చెయ్యండి. నేను చెప్తున్నాను అనుభవంతో. నేను ఎక్కువ ఏం అడగనండి పిల్లల విషయంలో, పరిశుద్ధాత్మ కొరకే అడుగుతాను. ఆయన వచ్చారంటే పరిశుద్ధాత్మ పిల్లలు దేవుని చిత్తం చేసేలాగా బైబిల్ గ్రంథాన్ని చదివించి, పరిశుద్ధాత్మ ఇదో ఇలా రాయబడి ఉంది కనుక నువ్వు ఇలా ఉండాలి, మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే నీవు పరిశుద్ధులై ఉండు, మీరును పరిశుద్ధులైండండి, మీ తండ్రి వల్లే మీరు కనికరాన్ని కలిగి ఉండండి, మీరు ఇలా క్షమించండి, మీరు నీతి నిమిత్తము ఆకలి దప్పలి, మీ థర్స్ట్ ఈ లోక ఆశలకి కాదు, నీతిగా జీవించాలి దేవుని వాక్యం ప్రకారం. అలా చేస్తారు. అందువల్ల పరిశుద్ధ ఆత్మనివ్వమని అడుగుతున్నాను అనమాట. అయితే ఆయన తగిన సమయంలో ఇస్తాడు. ఏ టైం పెట్టారు అప్పటి వరకు నేనేం చేయాలి? ఆయన పని చేయాలన్నమాట. మరి సిరా గ్రంథం చివరి మాట మీరు చదివితే అండి, చివరి అధ్యాయము 51వ అధ్యాయం చివరిలో ఏముంటుందంటే, సకాలంలో మీ పని మీరు చేస్తే తగిన కాలంలో ఆయన మిమ్మల్ని బహుకరిస్తాడు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, దేవుని పని తగిన సమయంలో ఆయన ఆశీర్వదిస్తాడు. జకరియా ఎలిజబెత్ అమ్మలు మరి యాజకుడు కదండి, యాజకత్వం చేస్తూ వెళ్ళారు. టైం వచ్చినప్పుడు దేవుడు వాళ్ళకి బిడ్డనిచ్చారు, మామూలు బిడ్డ కాదనమాట. అలా మనం ఉండాలన్నమాట, అది నిరీక్షణ. అలాగే సిమియోన్ భక్తుడు అనమాట, లూకా 2:25 మీరు రాసుకోవాలి. 100 సంవత్సరాల పైన ఉంటాడండి, నీతిమంతుడు అని రాయబడింది. అంటే దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తున్నాడు. జకరియా ఎలిజబెత్ అమ్మలు, ఇక్కడ ఇప్పుడు సిమియోన్ భక్తుడు ఆ యెరూషలేము దేవాలయంలోనే దేవుని ఆజ్ఞలు పాటిస్తూ సేవ చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ ఆత్మ ఆయనలో ఉన్నారు. పరిశుద్ధాత్మ ఆయనతో ఏం చెప్పారంటే, నీవు రక్షణను చూసే వరకు చనిపోవని. ఎందుకంటే ఆయన ప్రార్థన ఏం కోరుకున్నాడంటే, నేను రక్షకుణ్ణి చూడాలి. ఆ ప్రార్థన దేవుని చిత్తానుసారం ఉందన్నమాట. నా కళ్ళతో చూసే వరకు నేను చనిపోకూడదు. నాకు కూడా ఒక కోరిక అండి, అది దేవుడు ఎలా నెరవేరుస్తారో తెలీదు. బైబిల్ కాలేజ్ రావాలి, ఏ బిషప్ తండ్రి ద్వారా ఎలా వస్తుందో మరి, దివ్యవాణి ఛానల్ రావాలి మన క్యాథలిక్స్కి అని ప్రార్థన చేసుకున్నాను, ఇలా వచ్చింది. ఇప్పుడు
బైబిల్ కాలేజ్ రావాలి, సెయింట్ జెరోమ్ బైబిల్ కాలేజ్. ఏ పేరైనా కానీ లే పీపుల్కి మాకు ఒక బైబిల్ కాలేజ్ రావాలి, బైబిల్ గ్రంథాల్లో అన్ని గ్రంథాలు ప్రకటించబడాలి, అందరూ నేర్చుకోవాలి అని. అది దేవుని చిత్తమైతే దేవుడు చేస్తారు. కోరిక అడగడం తప్పు కాదు. ఈయన కూడా అడిగాడు, నేను రక్షకుని మెస్సయ్యను చూడాలి, క్రీస్తుని చూడాలి. ఆయన ప్రార్థన చేసుకున్నాడు. మరి ఇప్పుడు 100 సంవత్సరాలు అయిపోయింది, నిరీక్షిస్తున్నాడు అనమాట రక్షకుని కొరకు. మరియ తల్లి యోసేపు బాలయేసుని దేవాలయంలోకి తీసుకొని వస్తారు. బాబుని తీసుకొని చెప్తాడు, అబ్బా నేను ఇంకా సమాధానం పీస్ఫుల్గా నేను మరణిస్తాను, నిష్క్రమిస్తాను, ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకం వెళ్ళిపోతా. మరణం అనకూడదండి, మహిమలో ప్రవేశించడం, మహిమలోకం, పరలోక తండ్రి ఒడిలోకి వెళ్ళి ఆయన ఒడిలో హాయిగా నిద్రించడం పరలోకం అంటే. దానికోసం సంతోషంగా ఉండాలి. దేవదూతలు బంగారు నిచ్చెన మీద నడిపించుకొని తీసుకొని వెళ్తారనమాట. యేసు ప్రభు ద్వారం దగ్గర మనల్ని వెల్కమ్ చేస్తారు, తండ్రికి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈమె తన శక్తి కొలది చేసింది నాన్న అని చెప్పి, జీవ కిరీటం నా కొరకు వేచి ఉంది అంటారు చూడండి. ఇప్పుడు ఆయన సంతోషంగా రక్షణని కళ్ళతో చూశాను, నేను ఇంకా సమాధానంగా నిష్క్రమిస్తానని చెప్తాడనమాట. ఆయన నిరీక్షణకి జవాబు వచ్చిందనమాట. అలాగే అన్నమ్మ ప్రవక్తి, ఆమె కూడా అప్పుడే దేవాలయంలోకి వస్తుందన్నమాట. వచ్చేసరికి సిమియోను ఆ బాబుని చేతిలోకి తీసుకొని దేవునికి వందనాలు చెప్తుంటే అమ్మ ఈమె కూడా సంతోషం. ఆయన చెప్పుంటాడనమాట, ఇదిగో చూడు రక్షకుడు పుట్టాడు, అన్నమ్మ గారు చూడండి. అప్పుడు ఆమె దేవునికి వందనాలు చెప్తుంది. ఎందుకంటే ఆమె కూడా 84 సంవత్సరాలు ఉపవాస ప్రార్థన చేస్తుందండి రక్షకుని కొరకు అనమాట. అప్పుడు అందరికీ చెప్తుంది. లూకా 2:38 చదవండి. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరికీ ఆ బాలుని గురించి, రక్షకుని గురించి ఆమె చెప్తూ ఉందంట. వాళ్ళందరూ యెరూషలేంలో యూదులు, వాళ్ళు విముక్తి, యెరూషలేం విముక్తి అనమాట. దేని నుంచి విముక్తి అంటే ఆ రోమా ప్రభుత్వ పాలన నుంచి విముక్తి అండి. యేసు ప్రభు ద్వారా జరుగుతుంది అనుకున్నాడు అనమాట యూదా ఇస్కరియోతు కూడా. కానీ యేసు ప్రభు చెప్తాడు పిలాతుతో, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నేను సత్యంనకు సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకంలో జన్మించాను. మనం కూడా ఈ లోక సంబంధాలుగా జీవించొద్దండి. యేసు ప్రభు రాజ్యం ఏంటో అదే మన రాజ్యం, యేసు ప్రభు పని ఏంటో మనది కూడా అదే పని. వాళ్ళ అమ్మ నాన్నలకి చెప్తాడు, నాన్న నీకోసం ఇట్లా మేము వెతుకుతున్నాం, ఎందుకు ఇట్లా చేశాను మరియ తల్లి అడిగితే దేవాలయంలో కనుగొన్నప్పుడు, అమ్మ డోంట్ యు నో దట్ ఐ హ్యావ్ టు బీ ఆన్ మై ఫాదర్స్ బిజినెస్. దేవుని పని చేయాలి, ఆత్మల్ని సంపాదించాలా, అదే మన బిజినెస్ కూడా ఉండాలి. కానీ మనకి యేసు ప్రభు బిజినెస్, మన బిజినెస్ వేరే ఉండకూడదండి. ఇంకా అబ్రహాం గురించి మనం తెలుసుకున్నాం కదా. దేవుణ్ణి స్తుతించి ఆయనకి అస్సలు పిల్లలే లేనప్పుడు 100 సంవత్సరాలకి ఒక కొడుకునిచ్చాడు, ఇస్సాకుని. తర్వాత ఇస్సాక్కి యాకోబు పుడతాడు, మళ్ళీ యాకోబుకి 12 మంది. ఇప్పుడైతే ఇజ్రాయేల్ ప్రజలు ఆకాశంలో నక్షత్రాల్లాగా. దేవుని మాట ఒక్కటి కూడా పొల్లుపోదండి. కాబట్టి మనం కూడా నిరీక్షణ కలిగి ఉందాం. మన పిల్లలు పరిశుద్ధ ఆత్మని పొందాలి. యెషయా 61 బైబిల్ గ్రంథాన్ని చదువుకొని దాన్ని పాటించి నీతి మార్గంలో పరలోకానికి వెళ్ళాలి. మన పిల్లలు పరలోకానికి వెళ్ళకపోతే తల్లిదండ్రులుగా మనం దేవునికి జవాబు చెప్పాల్సి ఉంటుంది. మీరు తల్లిదండ్రులుగా ఒక ముఖ్యమైన పని చేయాలి. మీ పిల్లలకి బైబిల్ గ్రంథాన్ని ఇవ్వండి. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషే, ఇప్పుడు తెలుగు రాదు. చిన్న పిల్లలకైతే పిక్చర్స్తో ఉన్నది ఇచ్చి వాళ్ళు చదివేలాగా వాళ్ళని ఆశీర్వదించండి. నేను ఎవరింటికైనా వెళ్తే వాళ్ళ పిల్లలకి బైబిల్స్ తీసుకొని వెళ్తా అండి. NIV బైబిల్ కానీ ఇంగ్లీష్ బైబిల్. అప్పుడు ఫ్యామిలీ ప్రేయర్ తర్వాత ఏం చేస్తా అంటే ఆ పిల్లల్ని తల్లిదండ్రుల కాళ్ళు మొక్కమని చెప్తాను. ఆ మొక్కిన తర్వాత తల్లిదండ్రులు పిల్లల్ని కౌగిలించుకొని అట్లా వాళ్ళని ముద్దు పెట్టుకొని తల మీద చేయబెట్టి ఆశీర్వదించమంటాను. యేసుప్రభు ఎట్లా ఆశీర్వదించారు పసిబిడ్డలు. తర్వాత బైబిల్ గ్రంథం ఇచ్చి, ఇదిగో నాన్న నేను యేసుప్రభుని ఇస్తున్నాను నీకు, యేసుప్రభు నీకు అన్నీ ఇస్తారు, ఇదే నేను ఇచ్చే ఐశ్వర్యం అని ప్రతిరోజు నువ్వు ఈ గ్రంథాన్ని చదివి పాటించేలాగా దేవుడు నీ కళ్ళని ఆశీర్వదించి నీకు పరిశుద్ధ ఆత్మనిచ్చుదురుగాక.
అలా అది అండి. ప్రతి ఒక్కరూ మీ దినాన్ని లేచిన తర్వాత బైబిల్ చదవడంతో ప్రారంభించండి. యేసుప్రభు మీలో ఉండి మిమ్మల్ని నీతి మార్గంలో నడిపిస్తాడు. యేసుప్రభు వాక్యం కాబట్టి ఈ వాక్యము మన హృదయంలో ఉండాలండి. మీ చేతిలో మంచి పాత్రలుగా వాడబడాలి. వాళ్ళ నోరు మీ నోరుగా ఉండాలి. వాళ్ళ దేహం మీ ఆలయంగా ఉండాలి. వాళ్ళు మీకు మహిమకరంగా జీవించాలి ప్రభా. ఆ కృపని దయచేయండి. తెలిసి తెలియక మేము చేసిన పాపాలు, మా పిల్లల పాపాలు నీ రక్తంలో కడగండి యేసయ్య. మనం ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ద్వారా మాకు ఈ ఆశీర్వాదాలన్నీ మీరు మాకు ఇస్తున్నారు. పరిశుద్ధ ఆత్మదేవ, మా హృదయాల్ని నిరీక్షణతో నింపండి, ప్రేమతో నింపండి ప్రభా. నాయనా, ఆనందంతో నింపండి, సమాధానంతో నింపండి. యేసయ్య, మీరు మా హృదయంలో జన్మించండి. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము నిరీక్షించాడు, దేవుని స్తుతించి ఆయన దేవుని వాగ్దానాన్ని పొందుకున్నాడు అని. మేము కూడా మీ శక్తిని విశ్వసించాలి ప్రభా. నీవు సర్వశక్తిమంతుడవు అయ్యా. ఏ వాగ్దానం నువ్వు మాకు చేస్తావో దాన్ని నెరవేరుస్తావు కనుక తల్లిదండ్రులుగా పిల్లల విషయంలో ప్రార్థించి ఆ వాగ్దానాన్ని పొంది వానిని మేము రాసుకొని మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభా వాటి కొరకు ప్రార్థించేటట్లు ప్రతి తల్లికి తండ్రికి ఒక నైనా జ్ఞానం దయచేయండి. పిల్లలకి బైబిల్ గ్రంథాన్ని కొనిచ్చి ప్రతి ఒక్కరూ బైబిల్ చదువుకొని ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ పాటిస్తూ నీతి మార్గంలో పయనిస్తూ పరలోకాన్ని చేరుకోవాలి. మా అందరి హృదయాల్లో వాక్యమైన యేసు జన్మించాలి ప్రభా. మా కుటుంబాలు నైనా తండ్రి పశువుల పాకలాగా, మా ఊరు బెత్లెహేంలాగా ఉండే కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. యేసు ప్రభు మీ హృదయాల్లో నివాసం ఏర్పరచుకొను గాక. ఈ 5 కూడా మీరు రాసుకొనండి. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యం లూకా సువార్త 1-2 అధ్యాయాలు, మత్తయి 1-2 మీరు చదువుకొని ధ్యానించి దాన్ని పాటించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.